నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. టుడే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆన్ ది లొకేషన్. అంతకుముందు మనం చాలా హైవేస్ మాట్లాడాం, చాలా ఏరియాస్, షాబాద్ గురించి మాట్లాడాం, నవాబ్పేట గురించి మాట్లాడాం, సంగారెడ్డి గురించి మాట్లాడాం, బెంగళూరు హైవే గురించి మాట్లాడాం, షాద్నగర్ గురించి మాట్లాడాం, అట్లానే మేకాగూడ ఇండస్ట్రియల్ ఏరియా, జడ్చర్ల. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఈరోజు శ్రీశైలం హైవే అనేది చాలా డిస్టర్బ్డ్ ఏరియాలో ఉంది. చాలామంది ఇన్వెస్టర్స్ ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చాలా సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి ఇన్వెస్టర్స్ మైండ్లో. దీనికి ఒక వీడియో చేద్దామని అనిపించి మీకు ఈ డిస్కషన్ ఈ హైవే గురించి మాట్లాడుతాను. శ్రీశైలం హైవే పాత గవర్నమెంట్ ఉన్నంత వరకు ఇట్ వాజ్ టాప్ మోస్ట్ ఆఫ్టర్ ది ముంబై హైవే అండ్ బెంగళూరు హైవే, వన్ ఆఫ్ ది టాప్ ఎలక్టెడ్ జోన్ అండ్ హైవే. మీరు శ్రీశైలం హైవే అంటే మీరు చూసుకుంటే తుక్కుగూడ, మీకు కందుకూరు, ముచ్చర్ల, తర్వాత కడతాల్, అమంగల్, కల్లకుర్తి, ఇవన్నీ కూడా ఆ స్ట్రెచ్లో వెళ్తుంది. అండ్ అక్కడ ఆల్రెడీ 15 years బ్యాక్ నుండే విల్లా కన్స్ట్రక్షన్, మ్యాక్ ప్రాజెక్ట్స్, BTR గ్రీన్స్ అని ఉంది. అట్లానే సిగ్నేచర్ విల్లాస్ ఉన్నాయి. చాలా పెద్ద రామ్కి వాళ్ళు కట్టారు. చాలా పెద్ద కంపెనీ. రోడ్ బాగా డెవలప్ అయింది. తుక్కుగూడలో ఇండస్ట్రీస్ కూడా వచ్చినాయి. కానీ ఏమైందంటే ఫార్మా సిటీ మీద హై ప్రొజెక్షన్స్ ఉండేవి మన పాత గవర్నమెంట్ ఉండేటప్పుడు. కొత్త గవర్నమెంట్ వచ్చాక కొన్ని పెను మార్పులు చేయడం వల్ల శ్రీశైలం హైవే అనేది కొద్దిగా సందిగ్ధంలో పడింది. బట్ ఒకటి నేను చెప్పేది నా అనాలిసిస్ ప్రకారం అంటే ఇన్వెస్టర్స్ నీడ్ నాట్ వరీ. భగవాన్కి ఘర్ మే దేర్ హే అంధేర్ నహీ హే. మీరు చూసుకుంటే డైలాగ్ ఎంత చూడండి, భగవాన్కి ఘర్ మే దేర్ హే అంధేర్ నహీ. ప్రతిదానికి కూడా ఒక రీజన్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏ గవర్నమెంట్ ఉన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి, రాజశేఖర రెడ్డి, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి వరకు కూడా రియల్ ఎస్టేట్ని ఎక్కువ టచ్ చేయరు, డిస్టర్బ్ చేయరు. రియల్ ఎస్టేట్ మీద వచ్చే ఇన్కమ్ ఏ సెగ్మెంట్లో కూడా వాళ్ళకి వచ్చే అవకాశాలు లేవు. ఒకప్పుడు మనకి అగ్రికల్చర్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ ఉండేది. దాని తర్వాత ఏదైనా బీట్ చేస్తుందంటే ఓన్లీ రియల్ ఎస్టేటే. సో మీరు ఇది గమనించుకోండి. ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి ఏంటంటే కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ పడింది. బట్ ఒకవేళ అక్కడ నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే ఫార్మాసిటీ అనేది 19,300 ఎకరాలండి. అందులో 3,000, 4,000 ఎకరాలు రెసిడెన్షియల్ టౌన్షిప్కే కేటాయించారు. ఆ రెసిడెన్షియల్ టౌన్షిప్ ఎవరికి, ఒకటి ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి, రెండు అందులో ఎంప్లాయ్మెంట్గా పనిచేస్తున్న వాళ్ళకి. ఎవరైతే ల్యాండ్ కంట్రిబ్యూట్ చేస్తారో దేనికి, ఆ కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి ఒక్కొక్క ఎంప్లాయ్మెంట్ ఇస్తారని ఒప్పుకున్నారు. కాబట్టి ఆ ఎంప్లాయీకి ఇల్లు ఉంటుంది, ఉద్యోగం కూడా ఉంటుంది. ఇది కాకుండా జనరల్ పబ్లిక్లో ఉండి తీసుకునే ఎంప్లాయ్మెంట్. అప్పట్లో 5 lakhs ఎంప్లాయ్మెంట్ అసిస్ట్ చేసి దాన్ని ప్రమోట్ చేశారు. హౌసింగ్ జోన్ కూడా ఐ థింక్ సబితా ఇంద్రారెడ్డి గారు, KTR గారు ఓపెన్ చేశారు. అట్లానే దాంట్లో R&D సెక్షన్ ఉన్నది, మెడికల్ కాలేజ్ ఉంది. హరీష్ రావు గారు మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేసినట్టు అంటే స్టార్టింగ్. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే శ్రీశైలం హైవేలో ఫార్మాసిటీ తీస్తున్నారంటే నాకు ఉన్న అవగాహన ఉన్నంత వరకు ఫార్మాసిటీలో ఏదైతే పొల్యూషన్ క్రియేటెడ్ ఇండస్ట్రీస్, బల్క్ డ్రగ్స్ ఏదైతే ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేస్తుందో దాన్ని షిఫ్ట్ చేద్దాం అనే ఐడియాతో ఐ థింక్ గవర్నమెంట్ ఉంది. మొత్తం తీసారని నేను అనుకుంటాను. ఎందుకంటే కేటాయించిన మిగతా ఈ రెసిడెన్షియల్ కమ్యూనిటీ తీసి ఉంటే అక్కడ మీకు R&D సెంటర్ వస్తుంది, దాంట్లో పొల్యూషన్ రాదు. మెడికల్ కాలేజ్ ఉంది, దానికి పొల్యూషన్ రాదు. అట్లానే మీకు నార్మల్ ఇండస్ట్రీస్ ఈకో ఫ్రెండ్లీగా కన్వర్ట్ చేసి వర్క్ చేయాల్సిన ఫార్మా ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి. ఓన్లీ మూమెంట్ ఏదవుతుందంటే బల్క్ డ్రగ్ ఉన్నది వేరే దగ్గర పెట్టాలి. ఎందుకంటే అది ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది కాబట్టి పొల్యూషన్ క్రియేట్ అయితే ఇబ్బంది అవుతుంది ప్రజలకి అనే ఉద్దేశంతో ఆ డెసిషన్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. బట్ అది తీసేసిన మళ్ళీ అక్కడ మెగా టౌన్షిప్ వస్తుంది, శాటిలైట్ ఫార్మా నాకు తెలిసి కొన్ని వేల ఎకరాలు అక్కడ ఫార్మా క్లస్టర్గా ఉంచుతారని అనుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్ సైన్ చేసి యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. అమెజాన్ డేటా సెంటర్ మూవ్ చేయారు, దానికి ఏం పొల్యూషన్ రాదు. సో నాకు తెలిసి ఇది ఒక టెంపరీ డెసిషన్. ముందు మనకి షిఫ్ట్ చేస్తున్నారు, తర్వాత రద్దు చేద్దాం అన్నారు, తర్వాత షిఫ్ట్ చేద్దాం అన్నారు, దాని తర్వాత ఫార్మా క్లస్టర్స్ అన్నారు, ఫార్మా విలేజెస్ అన్నారు. సో నాకు తెలిసి దెర్ ఈజ్ లిటిల్ బిట్ స్టెబిలిటీ సెటిల్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే కొద్ది పాట అక్కడ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్. సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఆందోళన చెందవలసిన లేదు. ఎందుకంటే ఆ రోడ్ ఎప్పటికైనా పెరుగుతుంది, డెవలప్ అయ్యే రోడ్. ఎందుకంటే అది శ్రీశైలం హైవే కూడా కనెక్టివిటీ బాగుంటుంది. ఆల్రెడీ మీకు నాకు తెలిసి 30-40 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ 10 ఉన్నాయి. కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటారు, వెయిట్ అండ్ వాచ్.
ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో తొందరపడి అమ్మేసుకోకండి, ఉంచండి. రియల్ ఎస్టేట్ మీద భూమాతను నమ్ముకున్నాడు ఎవడు కూడా మోసపోలేదు నాకు తెలిసిన హిస్టరీలో మాత్రం. అంటిల్ అన్లెస్ దెర్ ఈస్ సమ్ లీగల్ ప్రాబ్లం, క్రిటికల్ అంటే టైటిల్ క్లారిటీ ఉంటే తప్ప భూమి మీద ఇన్వెస్ట్ చేసి ఎక్కడ మన తెలంగాణలో ఏ పార్ట్లో పెట్టుకున్నా ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ ఉంటుంది. సో ఫార్మాసిటీలో నేనేమంటానంటే, ఒకవేళ మొత్తం చెప్పినా మొత్తం 19,000 ఎకరాలు జరుపురు అనేది నా ఒక పర్సనల్ ఒపీనియన్. ఇన్నర్ సోర్సెస్లో ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ అది క్లారిటీగా మనకు నెక్స్ట్ 6 months to 1 yearలో వచ్చేస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పికప్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు అక్కడ నాకు తెలిసి 50, 60, 70,000 పర్ యార్డ్ నడుస్తున్నాయి. కొన్ని ప్రాజెక్ట్స్ కూడా నేను మానిటర్ చేస్తున్నాను, మెంటర్ చేస్తున్నాను. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే పెట్టండి. బట్ ఇప్పుడు ఆల్రెడీ పెట్టేసిన వాళ్ళు ఇబ్బంది పడకుండా, పెట్టాల్సిన వాళ్ళు కొద్దిగా ఆలోచించండి. ఎందుకంటే మెగా టౌన్షిప్ వచ్చినప్పుడు అది కూడా 6,000 ఎకరాలు అంటున్నారు. 6,000 ఎకరాలు టౌన్షిప్ అంటే ఎంతమంది పబ్లిక్ ఉంటారు. అప్పుడు అప్రిషియేషన్ అనేది, ల్యాండ్ అనేది ఏమీ కట్టకపోయినా, నేను చాలామందికి చెప్తాను, ప్లాటింగ్ వెంచర్స్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు నేను ఇన్వెస్టర్ చెప్పేది అంటే, డోంట్ గో విత్ ది డెకరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. కొంతమంది బిల్డర్ కంప్లీట్ చేస్తారు, కొంతమంది అమ్యూనిటీస్ ఇస్తారు, కొంతమంది అమ్యూనిటీస్ ఎవరు, కొంతమంది అమ్యూనిటీస్ ఇచ్చిన మెయింటైన్ చేయరు. ఇప్పుడు 10 సంవత్సరాలు అంటారు, 15 సంవత్సరాల తర్వాత గ్రీనరీ ఎవరు మెయింటైన్ చేస్తారు, ఎవరు మెయింటైన్ చేయరు, ఎవరికి తెలియదండి. సో ఒక్కటైతే కొన్ని కంపెనీలు అయితే అసలు డెవలప్మెంట్ చేయట్లేదు, బట్ ల్యాండ్ మాత్రం అప్రిషియేట్ అవుతుంది. ఒక 20 సంవత్సరాల ల్యాండ్ 500 కొంటే ఈరోజు ₹1,00,000 కనిపిస్తుంది. అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది అనేది, ఎంత అప్రిషియేషన్ అనేది మీకు తెలుసు. సో ఇన్వెస్టర్స్ షుడ్ బి మెంటల్లీ ఓపెన్ దట్ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని చూసి 80% ప్రాజెక్ట్స్ డస్ నాట్ హ్యావ్ గ్రీనరీ. ఇట్ ఈస్ నాట్ ఏ గేటెడ్ కమ్యూనిటీ, ఇట్ ఈస్ నాన్ గేటెడ్ కమ్యూనిటీ. అంటే బేసికలీ వాటర్, పవర్, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, రోడ్స్ ఇవే ఇస్తారండి. అప్పుడప్పుడు కొన్ని అయితే వాటర్ ట్యాంకు లేదా కొద్ది గ్రీనరీ కానీ. సో ఫార్మాసిటీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడకూడదు. మీరు ఇబ్బంది పడినా జరిగేది లేదు. కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొద్ది దూరంగా వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం మీకు డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. సో దీని మీద మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే, ఇంకా అక్కడ మాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, మెట్రో కనెక్టివిటీ ఇవన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇన్వెస్టర్స్ నీడ్ నాట్ వరీ. దీని మీద మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ.